హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో నేనైతే మార్నింగ్ లేవగానే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ రూమ్స్ రెండు క్లీన్ చేసుకొని బయట స్టెప్స్ అవి క్లీన్ చేసుకోవాలి. సో ఇల్లు అయితే ఊడ్చేసుకొని అండ్ నెక్స్ట్ తూడ్చేసుకున్నాను కూడా. అండ్ ఇప్పటి నుండి స్టార్ట్ అండి. మా గ్యాస్కి రెగ్యులేటర్ ఏమో అంటే ఓపెన్ అవ్వట్లేదు, ఇలా ఆన్ చేస్తుంటే అది రావట్లేదు అనమాట, బిగుసుకుపోతుంది. ఇంకా అలా బిగుసుకుపోతుంది కదా అనేసి ఇంకా మా హస్బెండ్ ఎందుకు అలా అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట షాప్లో అడుగుతానని. ఇంకా తను వెళ్ళి ఆల్రెడీ ఒకటి తీసుకొని వచ్చారు. తను వచ్చి అది పెడితే అది కూడా అలానే అవుతుంది. ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చి పెట్టారనమాట. ఇక్కడే 1 అవర్ వేస్ట్ అయిపోయిందండి. సో ఈరోజు మొత్తం ఎంత ఫాస్ట్గా పనులు చేసుకున్నానంటే అస్సలు చిరాకు వచ్చేసిందనమాట. ఒక సైడ్ ఏమో మా బాబు ఏడవడం, వాడికేమో ఆకలేస్తుంది, హాట్ వాటర్ పెడదామంటేనేమో అది రెగ్యులేటర్ లేదు. సో అలా 2-3 టైమ్స్ తిరిగారనమాట బయటికి. సో లాస్ట్కి అయితే వేరేది ఇచ్చారు, అదైతే వచ్చింది. ఇంకా అది పెట్టిన తర్వాతకి నేనైతే ఫస్ట్ టీ పెట్టేశాను అండ్ మా బాబుకి హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా తను వచ్చేలోపు నేను వాడికి సిర్లాక్ అయితే పెట్టేశాను. ఇంకా పాల కోసం వాటర్ వెయిట్ చేసేసిన తర్వాతకి ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట. ఇంక ఇక్కడికే టైం చాలా లేట్ అయిపోయిందండి, అందుకే ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది, అసలు ఎక్కడ షూట్ చేశానో ఎక్కడ లేదో నాకే తెలియదు అనమాట. సో అలా చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఈ కరివేపాకేమో మా ఓనర్ ఆంటీ ఇచ్చారనమాట, వాళ్ళకి ఎవరో ఇచ్చారంట. ఇంకా అది అలానే ఉంటే పాడైపోతుంది అన్నట్టు నేనైతే దాన్ని ఇలా బాక్స్లలోనే స్టోర్ చేసుకుంటాను, ఏ వెజిటేబుల్స్ అయినా. సో ఇంకా అవి కూడా తుంచేసి వేసేసుకుంటున్నాను అనమాట, గుర్తున్నప్పుడు చేసుకుంటే అయిపోతుంది అనేసి. ఇంక ఇది పెట్టేసిన తర్వాతకైతే ఇంకా మటన్ తీసుకొచ్చారు ఈరోజు. సో అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేయాలి కదా, అవన్నీ మా హస్బెండ్కి ఇచ్చేసాను, కట్ చేసి ఇచ్చారు లేట్ అయ్యిందంటే. అండ్ మా బాబుకి అయితే మటన్ పెట్టమండి, ఎందుకంటే అది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, వాడు తినలేడు అనేసి ఇంకా తన కోసం అయితే నేను కిచడీ ప్రిపేర్ చేస్తున్నాను. కిచడీ అయితే పర్లేదు, బాగానే తింటాడు, ఇంకా అందుకనేసి నేనైతే కిచడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చేసేసింది ఇది వేరే గిన్నెలోకి తీసేస్తే ఇంక ఇందులోనే కర్రీ వేయొచ్చు కదా అన్నట్టు ఫస్ట్ నేనైతే ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అదండి, ఇంకోటి ఏంటి అంటే సింక్ కూడా నన్ను అంతే సతాయించిందండి ఈరోజు. ఇంకా రైస్ అవన్నీ వేసేసి అయితే ఇంకా వాటర్ అవన్నీ ఒక్కదానికి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తానమాట, ఎందుకంటే బాబుకి కదా, సో కొంచెం అది మెత్తగా రావాలనేసి. ఇంకా విజిల్స్ వస్తున్నాయి, మా హస్బెండ్ బాబుకి స్నానం చేయించేసారు, ఇంకా వాడిని తీసుకురావడానికి అనేసి నేనైతే వెళ్ళానమాట. ఇంకా తనని తీసుకొచ్చేసి తనని రెడీ చేద్దామనేసి చూసారా ఎట్లా ఏడుస్తున్నాడో స్నానం చేయిస్తుంటే. ఇంకా అప్పటిలోపు విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా దాన్ని ప్రెషర్ అంతా తీసేసి అది ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా అందులోనే మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇందులోనే మటన్ కర్రీ చేసేస్తే ఏంటి అంటే నాకు గిన్నెలు కూడా తక్కువ అవుతాయి. అండ్ ఇంకోటి పెద్ద ప్రెషర్ కుక్కర్ అనమాట. సో అందులో అయితే నాకు అంతగా కంఫర్ట్ అనిపించదు. సో ఇదైతే బాగా సెట్ అయిపోతుంది. ఇంకా అది ఓన్లీ ఇదే వాష్ చేసినాను, ఇంకా అదైతే లిడ్ అయితే ఏం వాష్ చేయలేదన్నమాట, ఇలాగో మళ్ళీ కుక్ చేస్తాను కదా అనేసి. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని నేనైతే ఎవ్రీ సండే నేను మటన్ ఇలానే కుక్ చేస్తాను, అందులో అయితే ఏం తేడా ఉండదండి. సో రెసిపీ కూడా మీకు ఏం చెప్పట్లేదు. సో సాటర్డే అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు, ఫ్రైడే వ్లాగ్ ఈరోజు సండే పోస్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే చాలా వర్షం పడుతుందండి, అందుకే కొంచెం చల్లగా ఉండడం వల్ల ఈ పని చేయాలంటే బద్ధకం అనిపించేస్తుంది. ఆల్మోస్ట్ ఈరోజు కూడా వర్షం పడుతుందండి, సన్నగా, అసలు అటు స్పీడ్గా పడట్లేదు అలా అని తగ్గిపోవట్లేదు, సన్నగా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇంకా అదండి, ఇంకా ఆరేసిన బట్టలు మాత్రం చెప్పక్కర్లేదు, అస్సలు ఆరట్లేవు అనమాట. ఇంకా బయట వేసినవి నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో అయితే వేస్తున్నాను.
అవి నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా అస్సలు అవ్వట్లేదు. ఇంక ఇక్కడైతే నేను వాటర్ అవన్నీ వేసేసి ఇంకా లిడ్ పెట్టేసి అవి విజిల్స్ అయ్యేలోపు ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చానమాట. ఇంకొచ్చిన తర్వాతకి మళ్ళీ ఒకసారి తీసి కలిపి చూసి ఇంకా అది ఉడికిందో లేదో అయితే మా హస్బెండే చూడాలి, నాకు అంతగా తెలీదు. ఇంకా మటన్ మసాలా వేసి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి చూడండి వచ్చి ఉడికిందో లేదో అంటే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి ఒకసారి చెక్ చేశారు. ఇంకా చెక్ చేసి అయితే ఉడికిందిలే పర్లేదు ఆఫ్ చేసేయంటే ఇంకా నేనైతే ఆఫ్ చేశాను. చెప్పాను కదండి వేరే ఏమంటారు రెగ్యులేటర్ తీసుకొచ్చామని. సో అదేంటి అంటే దానికి పైన హోల్ ఇచ్చారు. అది మనం పైన గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు అందులో నుంచి ఏదైతే పైప్లో గ్యాస్ ఉంటుంది కదా అది ఎయిర్ లాగా వెళ్ళిపోతుందంట. సో అదేంటి అంటే ఇప్పుడు నేను పైన ఆఫ్ చేస్తే మళ్ళీ గ్యాస్ పోతూనే ఉంటుంది అనమాట. మళ్ళీ కింద ఆఫ్ చేసి మళ్ళీ పైన ఒకసారి ఇలా ఆన్ చేస్తే అప్పుడు నాకు సౌండ్ రావట్లేదు, లేకపోతే వస్తాను సౌండ్ వస్తూనే ఉంది. సో నాకైతే ఫస్ట్లో భయం వేసింది, ఏంటి గ్యాస్ లీక్ అవుతుంది సౌండ్ వస్తుంది చూసి మంచిది తీసుకురాలేవా నువ్వు ఇది తీసుకొచ్చినవి ఏంటి అని మా హస్బెండ్ మీద తెగొరలేసాను అనమాట. తను అన్నాడు లేదు ఇలా అందులో ఉన్న ఎయిర్ ఎలా పోవాలి అందుకే అది టైట్ అయిపోతుందంట క్యాప్, సో అలా అనేసి వేరేది ఇచ్చారనమాట అంకుల్ అని చెప్పాడు. అప్పుడు ఇంకా అవునా అన్నాను. అయినా నాకు భయమే లేండి, వంట కాగానే గ్యాస్ అయితే ఆపేస్తానమాట. ఇంక ఇక్కడైతే బట్టలు వాష్ చేద్దాం అనేసి వచ్చి బట్టలు అయితే వాష్ చేస్తున్నాను. కెమెరా పైన అక్కడ వాటర్ డ్రాప్స్ పడ్డాయి అనుకుంటా, సో అలా బ్లర్ వచ్చేసింది, అది నేను చూసుకోలేదండి, సారీ ఇగ్నోర్ ఇట్. అండ్ ఇంకా బట్టలు అయితే పైన ఆరేయొద్దు అనుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఆరేసాను. కాకపోతే మళ్ళీ తర్వాతకి వర్షం ఏం పడట్లేదు కదా, గాలికైనా పైన ఆరిపోతాయేమో, ఎందుకంటే వాటర్ కారాయి అనుకోండి ఆ గల్లీ మొత్తం పచ్చిగా అవుతుంది చిరాగ్గా ఎందుకు అని చెప్పి ఇక్కడ ఆరేసిన బట్టలు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పైన ఆరేసాను అనమాట. పైన ఆరేసి ఇలా కిందికి వచ్చానో లేదో సన్నగా వర్షం పడుతుంది. అప్పటికి మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోయారనమాట. తను వెళ్ళిపోయాక నేను లంచ్ చేయాలి, లంచ్ చేయలేదు ఈరోజు తనతో పాటు. సో ఇంకా లంచ్ చేద్దాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయింది. తీసెళ్ళాలా ఉంచెళ్ళాలా అస్సలు అంటే తీసేసి తినాలా ఉంచేయాలా అనేది నాకు అర్థం కాలేదు. సో లంచ్ చేయకుండా అలానే చూస్తున్నాను. ఇంకా అది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. ఇంకెందుకు వచ్చిన గొడవలే తెచ్చి కింద ఆరేస్తే పని అయిపోతుంది కదా, మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో వేసుకోవచ్చు అన్నట్టుగా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఆ బట్టలన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ కింద ఆరేసాను అనమాట. ఈరోజు అయితే నాకు మొత్తం హెక్టిక్ అయిపోయిందండి. వర్క్ మొత్తం అన్నీ డబల్ పనులే చేశాను, ఒక్కటి కూడా స్ట్రైట్గా చేయలేదన్నమాట. సో ఇంక ఇక్కడ ఆరేసి వెళ్ళిన ఒక 5 minutes కూడా అవ్వలేదు, మళ్ళీ వచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్ళి పైన ఆరేసాను. ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదు, మొత్తం బట్టలతోనే తిరిగినట్టు ఉంటుంది అనేసి. ఇంకా మా బాబు అయితే ఇలా ముందు తారు పైన వేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే పైనుండి కొన్ని వాటర్ కూడా పడతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ఇక్కడైనా తడవడమే కదా అన్నట్టు ఇంకా ముందుకైతే వేసేసాను. ఇంకోటి తాళ్ళేమో పైకి కట్టేసిరు, అవేమో అందవండి, ఇంకా చైర్ వేసుకొని ఆరేయడం ఎందుకులే అన్నట్టుగా నేను అలా తాళ్ళని గుంజి అలా అనేసి ఆరేసేస్తున్నాను. ఇంక ఇవి ఆరేసి తినాలి. అప్పటికే 1 దాటిపోయింది టైము. ఇంకా చెప్పాను కదా బట్టలు ఆరేసి వర్షం పడుతుందేమో అని చూస్తూ ఇంకా లేట్ చేయడం ఎందుకని ఇంకా బట్టలు ఉంటే ఇంట్లో అవైతే ఫోల్డ్ చేసేసి ఇంకా సన్నవి కర్చీఫ్స్ అలా అయితే ఇంక ఇంట్లో ఆరేద్దాం అన్నట్టుగా ఇంట్లో ఆరేస్తున్నాను. ఇంకా మా బాబాయ్ అయితే అప్పటికే లేచేశాడు. ఇంకా వాడు లేచాడు కదా, ఇంకా వాడిని ఆడిపిస్తూనే ఇంకా నేను ఆ పని అయితే చూసుకుంటున్నాను. ఇంకా కర్చీఫ్ అవైతే ఇక్కడ వేసేసాను. వేసేసిన తర్వాతకైతే నేను వెళ్ళి లంచ్ చేద్దాం అన్నట్టు ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే వర్షం పడుతుంది కదండి, అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం పని చేస్తున్నానో ఏం పని చేయట్లేదో. ఇంకా నేనైతే బట్టలు తీయగానే ఇంకెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చేసి ఇంకా కింద అయితే ఆరేసినాను. ఇంకా ఆరేసిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ చేసేసానండి. చేసేసిన తర్వాతకి ఇంకా చెప్పాను కదా నేను లంచ్ చేసే టైంకే మా బాబు లేచాడు. ఇంకా తను ఆడుతున్నాడు, నేను అలానే కొంచెం అన్నం అయితే తినేసాను. ఇంకా తినగానే ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే నేను గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. అక్కడ వాడు ఆడుతున్నాడు, ఏం నోట్లో పెట్టుకుంటున్నాడు ఏంటి అనేది వాడిని చూస్తూ నేనైతే గిన్నెలు అయితే కడిగేసాను ఫాస్ట్గా. గిన్నెలు అయితే ఎక్కువే ఉండే అండి, ఎందుకంటే నేను ఇంకా ఇదే కదా క్లీన్ చేయడం, మధ్యలో ఇంకేం క్లీన్ చేయలేదు. జస్ట్ మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను అనమాట. సో అలా అనేసి నాకైతే గిన్నెలు ఎక్కువే ఉన్నాయి. ఇంకా తనని చూస్తూ అలానే ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఈరోజు షింక్ అయితే నార్మల్గా సతాయించలేదండి, ఎందుకంటే
మార్నింగ్ మా బాబు ఆ సింక్ పైప్ గుంజేశాడనమాట. అది తీసేస్తే మా హస్బెండ్ మళ్ళీ పెట్టాడు. కాకపోతే మరి ఏమైందో ఏమో, నేను గిన్నెలు తోముతున్నాను, కింది నుండి వాటర్ వచ్చేస్తున్నాయి. నేను అంత అబ్జర్వ్ చేయలేదు కింది నుండి వాటర్ వస్తున్నాయని. ఆల్మోస్ట్ ఆ వాటర్ డోర్ మ్యాట్ దగ్గర దాకా వెళ్ళిపోయి అది బాగా తడిచిపోయిన తర్వాత అప్పుడు చూసుకున్నాను. ఇంకా అదొక హెక్టిక్ అయిపోయిందండి నాకైతే. మళ్ళీ అది మొత్తం వాష్ చేసేదాకా చిరాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అదంతా ఉంటుంది కదా షింక్లో, ఇంకా వాటర్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా అలానే ఇంకా అదంతా తూడ్చేసి అవైతే వాష్ చేద్దామన్నట్టు బయట వేసేసాను. ఇంకా సింక్ కింద అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాతకి ఇంకా అవి కూడా వాష్ చేయొచ్చు అనుకున్నాను. ఇంకా అంతలోకి మా బ్రదర్ కాల్ చేశాడనమాట. ఇంకా వాడు వస్తున్నాను అన్నాడు. ఇంకా తను వస్తే ఏంటి అంటే బాబుని చూసుకుంటాడు, నేను మ్యాట్స్ వాష్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకా అవైతే బయట పెట్టినాను. ఇంకా బయట పెట్టేసి నేనైతే సింక్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా క్లీన్ చేయనివ్వట్లేదు, వస్తూనే ఉన్నాడు. వచ్చి ఆ సింక్ కిందే చేయబెడతాడంట, లేకపోతే డస్ట్బిన్ ఓపెన్ చేసేస్తున్నాడు. ఇంకా చూడండి అవైతే బయట పెట్టేసి ఫస్ట్ డోర్ వేసేసి ఇంకా కింద క్లీన్ చేద్దాం అన్నట్టు బకెట్లో అయితే వాటర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను, వచ్చి నా పక్కన కూర్చుంటున్నాడు. చీపురు లాగడం, బకెట్ లాగడం, ఇలా మొత్తం ఈరోజు మొత్తం చాలా సతాయించాడు అనమాట. గ్యాస్ సతాయించింది, సింక్ సతాయించింది, మా బాబు సతాయించాడు. సో అలా జరిగింది ఈరోజు డే మొత్తం. అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎందుకు ఇలా అయిందో కూడా తెలియదు. అంతగానం ఇదైపోయిందండి. నాకైతే నవ్వు వస్తుంది ఈరోజు డేని తలుచుకుంటే. ఒక్క పని చేద్దామంటే ఒక పని అయింది, ఒక పని చేద్దామంటే ఒక పని అయింది. ఇంక ఇది నేను క్లీన్ చేస్తున్నాను. ఇంక అప్పటికే మా తమ్ముడు వచ్చాడనమాట. ఇంకా తమ్ముడు వచ్చి డోర్ కొడుతుంటే నేనైతే వెళ్ళి ఇంకా డోర్ తీశాను. ఇంకా తను మా బాబుని ఆడిపిస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే తొందరగా పని అయితే చేసేసుకున్నాను. పని ఇంకేం లేదు, కానీ అక్కడే మ్యాట్స్ వాష్ చేస్తానని చెప్పాను కదండి, ఇంకా అది వాష్ చేసుకుందాం అన్నట్టు ఇదైతే క్లీన్ చేసేసి ఇచ్చి ఇంకా నేను వాడికి ఇచ్చేసాను. అడుగుతున్నాడు అనమాట, ఏమైంది, ఇట్లుంది ఇల్లు అనేసి. అయితే చెప్తున్నాను, ఇలా చేశాడంటే వాడే వీకేసిండా పైపు అని అడుగుతున్నాడు. అవును అని చెప్తుంటే ఇంకా వాడిని ఎత్తుకొని లోపల రూమ్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనైతే ఇది అంతా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ వేరే మ్యాట్ వేసేసినాను. వేసి ఇంకా ఫ్యాన్ వేస్తే తొందరగా ఆరిపోతుంది కదా, ఇంకా అలా అనేసి. ఎందుకంటే అసలే వర్షాకాలం కదండి, కొంచెం పచ్చిగున్నా మనకు చిరాకు అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా ఫ్యాన్ వేసి ఇక్కడైతే ఇంకా మ్యాట్స్ వాష్ చేస్తానని చెప్పాను కదా, ఇంకా మా తమ్ముడికి బాబుని అప్పచెప్పేసి ఇంకా నేనైతే మ్యాట్ వాష్ చేస్తున్నాను అనమాట. ఇది ఉండడమే చాలా లావుగా ఉంటుంది మ్యాట్. ఎండ్ వస్తేనే 3 days వరకు ఎండదండి, కంపల్సరీ 3 days టైం తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు అసలు ఎండే లేదు, వర్షమే పడుతుంది. ఇంకా చూడాలి ఏ రోజుకి ఎండుతుందో. ఇంకా అలానే పెట్టలేం కదా, ఏమంటారు ఉతకకుండా. అందుకనేసి నేనైతే వాష్ చేశాను. ఎప్పటికైనా ఆరనీలే, దాంతో ఏం పని ఉంది అన్నట్టుగా వాష్ చేసి ఇంకా ఆరేసాను అనమాట అక్కడే గల్లీలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి 5:45 అవుతుందన్నమాట. సో నేనైతే వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఈరోజు సండే కదా, సో మార్కెట్కి వెళ్తాను, ఇంకా వీడియో తీద్దాంలే అనుకున్నాను. కాకపోతే ఇప్పుడైతే వెళ్ళనండి, వర్షం పడుతుంది. ఇంకా చూసారుగా బట్టలు కూడా తెచ్చి ఇంట్లో అయితే వేసేసాను అనమాట. మా బాబు అయితే పడుకున్నాడు. సో ఇదండి వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.